తెలంగాణలో కేసీఆర్ కు నూకలు చెల్లాయని పీసీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణను పాలించే అర్హత కేసీఆర్ కి లేదన్నారు. కేసీఆర్ దోపిడీకి 4 కోట్ల ప్రజలు బలయ్యారని, 10 ఏళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ దారి దోపిడీ దొంగలు హరీష్, కేటీఆర్, కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అన్నారని, కేటీఆర్ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఎలక్షన్లు కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టారు. 22 ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్ కు న్యాయం జరిగిందా? దోపిడీదారులను పొలిమేరలు దాటే వరకు తరమాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిగులు బడ్జెట్ తో నిర్మించింది మేం కాదా? ఐటీ కంపెనీలను తెచ్చింది మేం కాదా? హైటెక్ సిటీ కట్టింది మేం కాదా? శిల్పారామం నిర్మించింది మేం కాదా? మెట్రో రైలు కట్టింది మేం కాదా? కృష్ణా గోదావరి నది జలాలు హైదరాబాద్ కు తెచ్చింది మేం కాదా? పేదోళ్లకు రాజీవ్ ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చింది మేం కాదా? ఇవాళ ప్రతి పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది మేం కాదా? మీరేం చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు, కేటీఆర్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వందలాది ఐటీ కంపెనీలు మేము హైదరాబాద్ కు తెస్తే వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో నీ చేతులు పెడితే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు 10 సంవత్సరాలలో తీసుకొచ్చి ఇవాళ దివాలా తీసిన తెలంగాణను తయారు చేసింది మీరు కాదా? ఇవాళ తెలంగాణ దివాలా తీయడానికి మీ దోపిడీ కారణం కాదా అని చెప్పి నేను తండ్రి కొడుకులను అడుగుతున్నా. ఇంతకు ముందే నేను చెప్పిన, పాతకాలంలో దోపిడీ దొంగలు ఉండేటోళ్ళు సుప్రీంకోర్టు ఉరిదీసింది బిల్లా రంగాలని. ఇంకొకడు కూడా ఉండేటోడు చార్లే శోభరాజ్ అని, ఎప్పుడు చూసినా జైలు ఉండేటోడు. ఇవాళ కేసీఆర్ చార్లే శోభరాజ్ లాగా తయారైండు, హరీష్, కేటీఆర్ బిల్లా రంగాలాగా తయారైంది రాష్ట్రంలో. నిన్న ఆయన సిద్దిపేటలో మాట్లాడుతుడు, కేసీఆర్ సిద్దిపేట ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండేదే కాదని. కొంచెమన్నా దేవుడు మీకు సిగ్గు పెట్టలేదు.